సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి అనేటువంటి బిల్లు నిన్న అంటే డిసెంబర్ 18, 2025 నాడు పార్లమెంట్లో పాస్ అయింది. దీనివల్ల ఉపయోగం ఏంటి? దీని వెంటనే అడ్డుకోవాలని చెప్పి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ముందుకెళ్ళి ఎగేసుకుంటూ వస్తున్నారు. ఎందుకో తెలుసా? దీనివల్ల పారిశ్రామిక వృద్ధి జరుగుతుంది. దీనివల్ల అందరికీ అతి తక్కువ రేట్లలో మనకు పరిశ్రమలకు విద్యుత్తుతో వస్తుంది. ఎప్పుడైతే తక్కువ రేట్లలో విద్యుత్ వస్తుందో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుంది. కానీ కమ్యూనిస్టులు ఏనాడు కూడా ఏ దేశం యొక్క అభివృద్ధిని కూడా ముందుకెళ్లకుండా ఆపుకోవటంలో వాళ్ళు అగ్రగణ్యంలో ఉంటారు. ఎందుకు అనంటే ఈ న్యూక్లియర్ వల్ల జరిగేటువంటి నష్టాలు కంటే లాభాలు చాలా ఎక్కువ. మనము రైలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, బస్సు యాక్సిడెంట్లు అవుతున్నాయి, బస్సులో ప్రయాణం మానేసామా, రైళ్లలో ప్రయాణం మానేసామా, విమానాలు ప్రయాణం జరుగుతున్నాయి, విమాన ప్రయాణం మానేసామా? అంటే న్యూక్లియర్ వల్ల ఏదో యాక్సిడెంట్లు జరుగుతాయి, దానివల్ల ఏదో అవుతుందని మనం న్యూక్లియర్ పవర్ని ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వటం మానేస్తే మనకు పారిశ్రామిక వృద్ధి తగ్గిపోతుంది. ఇవాళ అగ్రరాజ్యాలన్నీ కూడాను న్యూక్లియర్ పవర్ ద్వారా వాళ్ళ అభివృద్ధి సాధించారు. ఇలాంటి సాధించే దిశగా అగ్రగామి దేశంగా మన భారతదేశం ముందుకు వెళ్ళడానికి జరిగినటువంటి ప్రయత్నమే ఇది. దీన్ని అందరం కూడాను తప్పనిసరిగా ఏ విధమైనటువంటి విరోధం లేకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.